టైనీ హ్యాబిట్స్ బిగ్ చేంజెస్ ఎపిసోడ్ 3 బ్రెత్ వర్క్. బ్రెత్ వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కూర్చున్న దగ్గరే బాడీలో ప్రతి మూలకి ట్రావెల్ చేయగలిగే శక్తి ఉంది బ్రెత్ వర్క్కి. అవునా? ఇప్పుడు మనం మేనిఫెస్టేషన్ అంటున్నాం, సాధన అంటున్నాం. మేనిఫెస్టేషన్ ఈజ్ నథింగ్ బట్ సాధన కదా. సో అసలు మనం ఎవరు అర్థం అవ్వాలన్నా మనకు కావాల్సింది, మనతో పాటు మనం కూర్చొని అట్లీస్ట్ ఒక 5 to 10 minutes స్పెండ్ చేయాల్సింది. ఇవన్నీ బ్రెత్ వర్క్ తోటే స్టార్ట్ అవుతాయి. సో ఎలా చేసుకోవాలి బ్రెత్ వర్క్? ఫస్ట్ సింపుల్గా స్టార్ట్ చేయండి. ఎంత ఇన్హేల్ చేస్తున్నారో అంత ఎక్స్హేల్ చేసేయండి. మీ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ మీకు బ్రెత్ వర్క్ అనేది ఇంప్రూవ్ అవ్వుకుంటూ వస్తుంది. సో ఫస్ట్ మీరు 2 seconds కంఫర్టబుల్గా ఇన్హేల్ చేయగలిగితే 2 seconds ఇన్హేల్ చేయండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇన్హేల్ చేసిందంతా ఎక్స్హేల్ అయిపోవాలి, ఏం మిగిల్చకండి. ఇది దాటిన తర్వాత మీకు బ్రెత్ ఇంప్రూవ్ అవుతుంది కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4 seconds ఇన్హేల్ చేసుకున్నాం అనుకోండి, 5 seconds ఎక్స్హేల్ చేయండి. 1 second మోర్ దాన్ ఇన్హేలేషన్. లాస్ట్ వచ్చేసి ఏంటంటే బ్రెత్ వర్క్, కుంభక్ యాడ్ చేస్తాం మన బ్రెత్ వర్క్లో. అంతర్కుంభక లేకపోతే బాహ్య కుంభక. ఫస్ట్ అంతర్కుంభక్తో స్టార్ట్ చేయండి. 4 seconds ఇన్హేల్ ఫర్ ఎగ్జాంపుల్, 2 seconds హోల్డ్, 5 seconds ఎక్స్హేల్. ఈ 3 స్టార్ట్ చేసుకోండి. మీరు మీ జర్నీలో ఎక్కడున్నా సరే మనకి ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ కంఫర్ట్ పెరుగుతూనే ఉంటుంది, మన బ్రెత్ వర్క్ ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. సో ఫస్టే రాలేదు అని చెప్పేసి వదిలేసేయకండి. సో తప్పకుండా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి, ఇంప్రూవ్మెంట్ వస్తూనే ఉంటుంది. అండ్ బ్రెత్ తోటి ప్రతి దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనకి సెల్స్ హెల్త్ కానివ్వండి, బెటర్ ఆర్గన్ ఫంక్షనింగ్ కానివ్వండి. ఇప్పుడు మేనిఫెస్టేషన్లో కూడా గట్టిగా మాట్లాడితే మనం చేసేదే అంతా ఒక దగ్గర కూర్చొని మెడిటేషన్ కానివ్వండి, యోగ నిద్ర కానివ్వండి, ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిన తర్వాత మన సంకల్పం అనేది తీసుకుంటాం. సేమ్ యోగ నిద్రలో కూడా చేసేది అదే. సో ఇవన్నీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి. స్లోగా బ్రెత్ వర్క్, ప్రాణాయామం, తర్వాత మెడిటేషన్, తర్వాత యోగ నిద్ర, ఇవన్నీ అలవాటు చేసుకుంటూ ఉండండి. లైఫ్ చాలా మారిపోతుంది. ఓం నమః శివాయ.